కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ల పర్వం ముగిసింది. 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది. 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం ఉంటుంది. ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నామంటే ఇంకా గట్టి చెప్పాలా, ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నామంటే యావత్ రాష్ట్ర ప్రజానీకం గడచిన 3 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ నియంత్రణ పాలనకు విసుగు చెంది అవినీతి, నియంత పాలన, కుటుంబ పాలన, రాచరిక వ్యవస్థ మాదిరిగా నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన కారణంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కాజేసే కార్యక్రమం చేసి తెలంగాణ అమరవీరులు ఏదైతే ఆశించిండ్రో, ఏదో ఆకాంక్ష ఉండిందో అది నెరవేరలా. అందుకనే శాసనసభ ఎన్నికలు తీర్పిచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడూ రానటువంటి పెద్ద మెజారిటీతోటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలవబోతా ఉన్నారు. గతంలో ఒకసారి చెప్పి నేను శాసనసభ ఎన్నికల ముందు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని అన్నప్పుడు 2018లో జిల్లాలో ఉన్న 14 స్థానాలలో 13 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది. ఈ 2023లో ఒక సీటు టీఆర్ఎస్ గెలిచి 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన. నేను చెప్పిన సందర్భంలో ఆనాడు వనపర్తిలో ఉన్న మాజీ మంత్రి, అట్లాగే మొన్నటిదాకా ఉన్నటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు మర్రి జనార్దన్ రెడ్డి, ఆయన చూసుకో, ఆయన గెలిస్తే చాలు అని బదులు మాట్లాడారు. ఏం జరిగింది? ఏది మాట్లాడినా ఆశామాషా ఉట్టిగా దానికి ఒక బేస్ లేకుండా మాట్లాడలేదు. స్పష్టంగా అదే తీర్పు వచ్చింది. ఈ రోజున కూడా ఈ ఒక ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్సీ గెలవడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే ప్రజానీకానికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం ఉన్నది. సరే, మధ్యలో ఏదో వచ్చింది పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఏ రోజైనా బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజాస్వామ్యం ప్రతిబిలుతుంది, పేదల కష్టాలు తీరుతాయి. గతంలో కేసీఆర్ చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా, అంటే ధనిక రాష్ట్రం అయినా కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా చెప్పినటువంటి మాటలు, డబుల్ బెడ్రూమ్ అయినా రకరకాల విన్నాం, అవన్నీ మీకు అందరూ తెలుస్తుంది. నిరుద్యోగ భృతి అయినా, లోన్ మరి ఏ ఒక్కరు అమలు కాల. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 మాసాలు అయింది. సోనియా గాంధీ గారి నాయకత్వాన ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగిందో, అంటే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా అన్నమాట నిలబెట్టుకుంటూ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే 4 హామీలు, అంటే ఈ రోజున కూడా రేపు ఈ యొక్క గృహజ్యోతి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం, అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఇవన్నీ కూడా. అట్లాగే అంటే పెద్ద ఎత్తున 3,50,000 3,500 రూపాయలు ప్రతి నియోజకవర్గానికి 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇళ్ళ కోసం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అట్లాగే రేపు మహిళలకు సంబంధించి కూడా మీటింగ్ ఉన్నది పెద్ద ఎత్తున. అంటే మహిళా సంఘాల గురించి కూడా
అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో వారికి చెప్పారు. అంటే అన్ని వర్గాల ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఈనాడు అట్లాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరైతే ఓటేయాల్సినటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల కాలంలో వాళ్ళతో ఊడిగా చేయించుకొని పూర్తిగా